పెన్షనర్లకు మండు టెండలో జగన్ ప్రభుత్వం నరకం చూపించింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గురువారం బ్యాంకుకొచ్చి వట్టి చేతులతో వెనక్కి తిరిగారు. కనీసం మానవత్వం లేకుండా అధికారులు వ్యవహరించారని శాపనార్థాలు పెట్టారు. బ్యాంకుల్లో ఇనాపరేటివ్ అకౌంట్లు ఉండడంతో వారందరికీ పెన్షన్లు ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో వృద్ధులు బ్యాంకుల వద్ద ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే సామాజిక భద్రతా పెన్షన్లను బ్యాంక్ అకౌంట్లలో వేస్తున్నామని ప్రభుత్వం చేసిన ప్రకటన రాష్ట్రంలో గురువారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. గత నెలలో సచివాలయంలో ఇచ్చిన పెన్షన్లు ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్లలో వేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో పెన్షన్లు పొందే వారు మొత్తం 65,49,864 మంది ఉండగా ఇందులో 48,92,503 మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని అధికారులు లెక్క తేల్చారు. బ్యాంక్ అకౌంట్లు లేని వారికి, ఇళ్లు కదల్లేని వారికి 16,57,361 మందికి ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చారు. మిగతా వారికి బుధవారం మేడే కావడంతో 2వ తేదీన గురువారం బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్లు జమ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ అకౌంట్లు అనేక మందివి ఇనాపరేట్ గా మారాయి. వీటిలో లావాదేవీలు చాలా కాలం నుంచి జరగకపోవడంతో అధికారులు వీటిని ఇనాపరేటివ్ గా మార్చారు. ఈ అకౌంట్లలో డబ్బులు పడినప్పటికీ ఇవ్వటం సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పారు. వీటిని ఆపరేషన్లోకి తీసుకురావాలంటే కేవైసీ చేయాలని, అందుకోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డు కావాలని కోరారు. పెన్షన్దారులు తమకు పాన్ కార్డులు ఎక్కడ ఉంటాయని నిలదీశారు. మరోవైపు అందులను కూడా బ్యాంకులకు పంపించడం ఏంటని పలువురు నిలదీశారు. చివరకు అనేక ప్రాంతాల్లో బ్యాంకుల్లో సగం మందికి పైగా అకౌంట్లు ఆపరేషన్లో లేకపోవడంతో పెన్షన్ పడినప్పటికీ ఇవ్వటం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చెప్పడంతో వెనుతిరిగి వెళ్లారు. బ్యాంకుల వద్దనే వృద్ధులు శాపనార్థాలు పెట్టారు. తమ వద్ద పాన్ కార్డులు ఎక్కడ ఉంటాయని కొంతమంది ప్రశ్నించగా ఎండలో ఎన్నిసార్లు తిరగాలని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. మందులు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవని, బ్యాంకుకు వస్తే ఇవ్వటం లేదని ఓ వృద్ధురాలు కన్నీటి పర్యంతం అయ్యారు. నిన్న పెన్షన్లు అందక 2 చనిపోయారని, ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఇకపై ఎంతమంది చనిపోతారో చూడాలని మరో వృద్ధుడు ఆందోళన వ్యక్తం చేశారు. పాన్ కార్డు, ఆధారు, పాన్ కార్డు ఇంకా అవన్నీ రాసుకొని ఫ్లిప్ చేసి తీసుకురావాలంటే మేము చదువులేని వాళ్ళం. ఇవాళ 3 సార్లు తిరిగా, ఏటి తెచ్చుకురాలే. సచివాలయంకి వెళ్తే ఇక్కడ మీకు బ్యాంకులో పడ్డాయి వెళ్ళండి అన్నారు. ఇప్పుడు ఏమంటుంది, పాన్ కార్డు తేవాలట, ఓటు కాగితం తేవాలి. మరి చూడమ్మా పడిపోయాను, దెబ్బ తగిలిపోయింది. నేను ఎన్నిసార్లు తిరగను, నాకు 70-60 ఏళ్ళు. 3,000 పింఛన్ కోసం మాకు ఈ చెప్పులు. నాకు తూర్పుదమ్మ ఇక్కడ ఇస్తున్నారు. లాక్డౌన్ కొంచెం బ్యాంక్ బుక్ చేయలేదు, డబ్బులు ఇంటికి. పాన్ కార్డు ఇవన్నీ జిరాక్స్లు అవి తీసుకొచ్చి ఇస్తే అకౌంట్ రన్నింగ్ లో లేదు, అవి ఇస్తేనే కానీ 2 days తర్వాత అయ్యిద్దని చెప్పేసి అని అంటున్నారు. అది మొన్న పోయిన నెల కూడా మేము సచివాలయంకి వెళ్ళి పెన్షన్లు తీసుకున్నాం. మరి ఈ నెల చూస్తేనేమో అకౌంట్లో ఫోన్లు చూస్తే మెసేజ్లు వచ్చినాయి పడినట్టుగా, ఇక్కడికి వస్తేనేమో ఇట్టగంటున్నారు. మొన్న అక్కడ ఇచ్చాయి, నెల గడిపిన్నారమ్మా. బ్యాంకు నెంబర్లు తీసుకుంటే బ్యాంకు రిటర్న్ లో లేవు అని అక్కడ పడ్డాయని చెప్తున్నారు వెళ్తాయని. ఏప్రిల్ నెలలో సచివాలయాల వద్ద ఇచ్చిన పెన్షన్లను డీబీటీ పేరుతో బ్యాంకుల్లో వేయటం వెనక రాజకీయ కుట్ర ఉందని, అధికార పార్టీ లబ్ధి చేకూర్చేందుకు ఆ పార్టీతో అంటకాగుతున్న కొంతమంది అధికారులు బ్యాంకుల్లో వేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల వద్ద గురువారం ఇటువంటి దయనీయ పరిస్థితే కనిపించింది. పెన్షన్లు బ్యాంకుల నుంచి రాకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిడతారని భావించిన బ్లూ మీడియా కెమెరాలు వేసుకుని బ్యాంకుల వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న పెన్షన్దారులు గత నెలలో సచివాలయాల్లో పెన్షన్లు ఇచ్చి మళ్లీ ఎందుకు మార్చారని నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసం తమను ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు. పెన్షన్దారుల నుంచి శాపనార్థాలు వస్తుండటంతో బ్లూ మీడియా మైకులు తీయకుండానే వెనుతిరిగింది. సచివాలయాల్లో పెన్షన్లు ఇస్తే 1 రోజులో పూర్తి చేయవచ్చని, కానీ అధికారులు కావాలనే బ్యాంక్ అకౌంట్లలో వేశారని పెన్షన్దారులు ఆరోపిస్తున్నారు. సచివాలయం, గ్రామ సచివాలయం నుంచి బ్యాంకులకు వేయటం అనేది వృద్ధులను ఇబ్బంది పెట్టడమే ఈ ప్రక్రియ అనేది. రాష్ట్రం మొత్తం గ్రామ సచివాలయంలో 135,000 మంది ఉన్నారు. వాలంటీర్ మినహాయించి వాళ్ళని 135,000 మందితో పంపిణీ చేయొచ్చు ఇంటింటికి. మరి ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారో ప్రభుత్వం అర్థం కావట్లా. చనిపోయారు. కొన్ని ప్రాంతాల్లో పెన్షన్దారులకు వాలంటీర్లు స్లిప్లు పంపిణీ చేశారు. పెన్షన్ రాకపోవడానికి కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని పేర్కొనడమే కాకుండా జగన్ కు ఓటు వేయాలంటూ రాసిన స్లిప్లను విశాఖలో పంపిణీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు ఉదయాన్నే ఇంటికి వచ్చి మీ పెన్షన్లు బ్యాంకుల్లో పడ్డాయని వెళ్లి తెచ్చుకోవాలని చెప్పారు. తీరా బ్యాంకులకు వస్తే అకౌంట్లలో ఉన్నప్పటికీ ఇవ్వటం సాధ్యం కాదని చెప్పారని,
ఆధార్ పాన్ కార్డులు ఇస్తే అకౌంట్ ను యాక్టివేట్ చేసి శుక్రవారం ఇస్తామని అంటున్నారని వృద్ధులు చెబుతున్నారు. మండే ఎండల్లో బ్యాంకుల చుట్టూ ఎన్ని రోజులు తిరగాలని వారు ప్రశ్నిస్తున్నారు. సచివాలయాల్లో ఇచ్చే పెన్షన్లను కావాలని బ్యాంక్ అకౌంట్లలో వేసి అందరినీ ఇబ్బంది పెట్టి ఆ నెపాన్ని చంద్రబాబుపై నెట్టేందుకు అధికారులు చేసిన ప్రయత్నం బూమ్రాంగ్ అయింది. విషయం తెలుసుకున్న అధికార పార్టీ నేతలు ఖంగు తిన్నారు.